చలనం లేని పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజల ఆవేదనపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లాలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది ఈ గ్రామం. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి. రాజాపూర్ మండలంలోని ఈ గ్రామం పేరు రంగారెడ్డిగూడ. ఈ గ్రామానికి చెందిన గ్రామస్తులు కొన్ని సంవత్సరాలుగా ఇనుము ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యం పొగతో పలు సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్భం దాల్చిన మహిళలు కాలుష్యం కారణంగా తల్లి ప్రేమకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నారులకు ఎదుగుదల లేకపోవడం, ఛాతీ నొప్పులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ జీవనం సాగిస్తున్నారు. గంటలకు లేచి చూస్తే ఇట్లా వస్తుంది, నోట్లోకి అవుతుంది, నీళ్ళు తాగని కదా, వాటర్ ఫుల్ నల్లగా తాగితే కిరుముల్లాకి వస్తున్నాయి, బట్టలు ఉతుకుతే కూడా నల్లగా అవుతున్నారు. వాళ్ళందరూ వచ్చారు, ఎవరు పట్టించుకోలేరు. మా ఊరిని ఎంత పట్టించుకుంటారు, ఆపేస్తారు, కంపెనీ మూసేస్తారు అంటని ఇంతవరకు చూసినా కానీ ఇంతవరకైనా మూస్తలేరు. అందరికి పచ్చవాతాలు వచ్చి ఇట్లా ముసలి వాళ్ళు ఇట్లా బతకదేరేటోళ్ళు ఇట్లా కాలు చేతులు పడిపోయి వాళ్ళు మూలలో కడి సష్టి బతుకుతారు. సారు మా కంపెనీ మన వద్దంటలేం, ఏరే కంపెనీ వేసుకో బతుకొద్దని చెప్తలేం. ఆయనని కూడా ఏరే కంపెనీ వేసుకోమా, నా కంపెనీ బంద్ కావాలి, పొగ కంపెనీ లేదా మేమనే చేస్తాం ఆడని ఉండాలి. తమ గ్రామం నుంచి ఇనుము ఫ్యాక్టరీని తొలగించాలని, లేకపోతే ఇతర ప్రాంతానికి రాజాపూర్ గ్రామస్తులను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య కోరల నుంచి తమను రక్షించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి వినతి పత్రాలను అందజేసిన ఫలితం లేక గ్రామానికి చెందిన మహిళలు ప్రజా ఫిర్యాదుల దినోత్సవం రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. రైతుల విషయానికి వస్తే అప్పు చేసి వేసిన పంట సైతం ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యపు నీటి కారణంగా ఎండిపోవడం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించి ఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు సుముఖత తెలిపిన గ్రామస్తులకు ఇప్పుడు ఆ పరిశ్రమల కారణంగా తమ జీవితాలు కాలకూట విషంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ ఫామ్ లో ఉన్న కోళ్లు సైతం కాలుష్యానికి మృత్యువాత పడుతున్నాయి. పిల్లలకు నోట్లకు వీటిలలో పోతుంది, కడుపులో నొప్పులు వేస్తున్నాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, ఇంకా ఏంటిదంటావు గుండె నొప్పి వేస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు వికలాంగులు అవుతున్నారు. చిన్న పిల్లలు 3-4 సార్లు రావట్టి పోవట్టి అక్కడ కంపెనీ వచ్చి ఇక్కడ ఏమేసిపోతుండో మేత మాకు తెలియదు. ఆ మేత వేస్తే వాళ్ళు సపోర్ట్ చేయకుండా కంపెనీ నడిపించుకుంటారు. అట్లా ధర్నా చేసినాం. ఏడ కంపెనీ కాడ ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు పెట్టి లాఠీ చార్జ్ చేపించారు, కొట్టిపించారు. మస్తు అయింది సార్ ఇంతవరకు. ఇప్పుడు కంపెనీ అని చెప్పి కాకుండా కొంచెం మిషన్ మా ఊళ్ళు ఇస్తే అందరం ఈ పరిశ్రమల కారణంగా తల్లులు కావాల్సిన మహిళలు ఆ ప్రేమకు దూరం కావాల్సి వచ్చిందని, మరికొందరు చావడానికి దగ్గరగా ఉన్నారని అధికారులు స్పందించకపోతే మరికొన్ని రోజులలో రాజాపూర్ గ్రామం చిత్రపటంలో కనిపించకుండా పోతుందని మహిళలు రోధిస్తూ చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఊరు మొత్తం ఇంతమంది పెద్ద మనుషులు వచ్చి ఆడ ధర్నా చేసి వండుకొని తిని టెంట్లు వేసుకొని కూర్చుంటే కూడా ఎవరు ఏమనలే. కలెక్టర్ అమ్మ వచ్చింది, అప్పుడు ఆడాముండే కలెక్టర్ అమ్మ వచ్చి కూడా చూసి కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలే. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకునే ప్రాబ్లం లేదు. ఇక ఏమన్నా మాకు ఇంత వస్తే అయిపోతుంది. పిల్లలు చిన్న పాపలు కూడా అక్కడ మస్తుగా అయింది, మాకు చాలా అయిపోయింది.